మనం జనరల్గా పొట్లకాయతో పెరుగు పచ్చడి ఎక్కువగా చేసుకుంటాం కదా, అది ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పొట్లకాయ కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక పెద్ద పొట్లకాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 3 ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు, ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసేసి దాంట్లో కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత చిన్న గ్లాస్ పాలు పోయాలి. పాలు పోస్తే చాలా బాగుంటుంది కర్రీ. పాలు పోసేసి మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. మగ్గించిన తర్వాత దీంట్లో కొంచెం ఒక స్పూను కారం వేసేసి మొత్తం కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ కర్రీ రెడీ అయిపోతుంది.